హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, చావా ఇప్పుడు చూడడం జరిగింది, చూసి వచ్చాను. గూస్ బంప్స్ గాయ్స్ మూవీ అయితే. మూవీ యాక్టెడ్ బై విక్కీ కౌశల్ గారు అండ్ రష్మిక మందన గారు. మూవీ మాత్రం ఫెంటాస్టిక్. ఒక రెండు వర్డ్స్ చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రివ్యూ. జై భవానీ, హర హర మహాదేవ్. ఆ రెండు వర్డ్స్ త్రూ అవుట్ ద మూవీ పడతారు. నాకైతే ఆ రెండు వర్డ్స్ చాలా గూస్ బంప్స్ అనిపించింది. ఫెంటాస్టిక్ ఉంది మూవీ. కమింగ్ టు ఓవరాల్ మూవీ రివ్యూకి వచ్చేస్తే, కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అయితే లైక్ కొంచెం స్లోగా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా లైక్ ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు లైక్ లైక్ ఎవరెవరితో ఉంటాడు, ఎట్లా గొడవ ఫ్యామిలీ కొంచెం అంటే స్టోరీ స్టోరీ ఫార్మేషన్ కోసము అండ్ స్క్రిప్ట్ కొంచెం స్లోగా వెళ్తాననేది అని వెళ్ళిందని అనిపించింది. నాకైతే బోర్ కొడుతుంది కొంచెం ఫస్ట్ హాఫ్లో. ఇంకా కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేసి మాత్రం ప్రతి లాస్ట్ 45 మినిట్స్ మాత్రం గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ ఏంది ఎందుకు కొంచెం స్లో అయిందంటే లైక్ ప్రతి క్యారెక్టర్కి ఎవరెవరు ఉంటారు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి చెప్పాలి కదా ఒక్కొక్క క్యారెక్టర్ స్టోరీ గురించి. సో దానివల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ రష్మిక మందాన అండ్ డైలాగ్స్ కానీ లైక్ విక్కీ కౌశల్ గారు అయితే వన్ మ్యాన్ షో రోర్ చేశారు అట్లే. ఎందుకంటే కరేజియస్ వారియర్ లాగా చేయడం అనేది లైక్ ఎందుకంటే కంప్లీట్గా లైక్ ఛత్రపతి శివాజీ గారిని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఫాదర్ సన్ రోల్ చేశాడు కాబట్టి యాజ్ ఛత్రపతి సంభాజీ. సో కంప్లీట్గా లైక్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం క్యారెక్టర్స్ పరంగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా గూస్ బంప్స్ ప్రతి సీను. ఎందుకంటే వార్లోకి వెళ్ళిపోతాడు కంప్లీట్గా కరేజియస్ వారియర్. ఫస్ట్ ఒక మూడు ఫైట్లు ఉంటాయి వరుసగా వాళ్ళని అటాక్ చేసేది. ఎందుకంటే లైక్ అక్షయ్ ఖన్నా గారు కూడా బాగా చేశారు. అక్షయ్ ఖన్నా గారిని ఔరంగజేబ్ లాగా చేశారు, ఔరంగజేబ్ క్యారెక్టర్లు చేశారు. వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యం మొత్తం కూలగొట్టడానికి కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే మూడు సీక్వెన్సెస్ అండ్ లాస్ట్ 45 to 30 మినిట్స్ మాత్రం గూస్ బంప్స్ అసలు. లైక్ నేనైతే ఆ లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ అవ్వడం మంచిది. ఆ టైంలో రిలీజ్ అయితే అంత ఈజీగా వెళ్ళేది కాదు. మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అయినా బాగుండేది అనిపించింది. మూవీ మాత్రం కంపల్సరీగా ఎవ్రీ పర్సన్ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు సన్ ఎలా ఉన్నాడు, వాళ్ళ యుద్ధం ఎలా చేశాడు, అంత కరేజెస్గా ఎలా ఉన్నాడు, ఆ విలన్స్కి లైక్ ఔరంగజేబ్ వాళ్ళకి ఎందుకు అంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు అనేది స్టోరీ ఫెంటాస్టిక్ ఉంది. ఎందుకంటే నేను కంప్లీట్గా స్టోరీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ చాలా మందికి తెలుస్తుంది. బట్ మనం విజువల్గా లైక్ విక్కీ కౌశల్ గారు ఎలా చేశారు అండ్ డైరెక్షన్ బై లక్ష్మణ్ ఉతికర్ గారు ఎలా చెప్పారు, లైక్ ఎలా చూపించారు సెకండ్ హాఫ్లో విక్కీ కౌశల్ గారు అనేది సూపర్బ్. అండ్ కమింగ్ టు రష్మిక మందన యాజ్ యషిబి బోన్సాలే. లైక్ తను కూడా చాలా ప్రామిసింగ్గా చేశారు. ఎక్కడ వల్గర్ అనిపించలేదు. కంప్లీట్గా ఛత్రపతి శివాజీ గారిని చూసినట్టే అనిపిస్తుంది విక్కీ కౌశల్ గారిని చూస్తే. తను కూడా ప్రామిసింగ్. ఎందుకంటే రీసెంట్గా మనకు పుష్ప 1, పుష్ప 2 అండ్ అనిమల్ తర్వాత తను ఇంటర్నేషనల్ వెళ్ళిపోయారు రష్మిక మందన గారు. నాకైతే మూవీ మాత్రం గూస్ బంప్స్ గైస్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు వాచ్ ద మూవీ. ఎందుకంటే మన స్టోరీస్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరాఠీ హీరో. సో మనం కంపల్సరీ అందరూ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మాత్రం కంపల్సరీ విల్ క్రై ఇన్ ద లాస్ట్లో. ఎందుకంటే నాకు తెలుగు సినిమాలు చాలా వరకు చూసినా కానీ లైక్ ఇది ఈ లెవెల్లో లైక్ ఛత్రపతి శివాజీ గారి ఛత్రపతి సంభాజీ గారు ఇంత అంటే ఈ లెవెల్లో ఫ్రీడమ్ ఫైటర్గా చేశారా అనేసి నాకు పర్సనల్గా అనిపించింది. నాకు పెద్దగా లైక్ హిస్టారికల్ మూవీస్ అంత నచ్చవు. దాంట్లో ఎమోషనే నచ్చుతుంది కానీ బట్ హిస్టారికల్ మూవీస్ అంత నచ్చవు, స్టోరీ తెలుసుకోవడం కానీ. ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈ సినిమా మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఓకే మన పూర్వీకులు లైక్ మన అన్సంగ్ హీరోస్ ఇంత చేశారా అనేసి అనిపించింది. సో దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్. సో దట్స్ వై ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ ద మూవీ. అండ్ జై భవానీ అండ్ హర హర మహాదేవ్ అనేది అయితే ఫెంటాస్టిక్. సో దట్స్ ఇట్ గైస్ నా సైడ్ నుంచి అయితే. ఎందుకంటే కంపల్సరీ విక్కీ కౌశల్ గారు అయితే వన్ మ్యాన్ షో. కంపల్సరీ ఈ సినిమాకి అయితే అవార్డు రావాలని కోరుకుంటున్నాను. నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే అలా చేశారు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఇంకా కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయినా కూడా సెకండ్ హాఫ్లో కొన్ని ఎందుకంటే ఈ సినిమాకి ట్రెడిషనల్ తగ్గట్టే కొట్టాలా, ఎక్కువ వెస్టర్న్ అది కొట్టడానికి ఛాన్స్ ఉండదు. సో దాని తగ్గట్టుగా అయితే లైక్ బాగానే కొట్టారు. అండ్ ఒక రెండు సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ లేండి, అన్ని దాంట్లో బాగుంది. సో ఏఆర్ రెహమాన్ గురించి మనం చెప్పేది ఏముంది, ఆల్మోస్ట్ ఆయనకు 100% ఇస్తారు, నో డౌట్ అబౌట్ దట్. ఇంకా డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ చూస్తే మడికాక్ ఫిలిమ్స్ అంట, అది పెద్ద సంస్థనే అనుకుంటా, బాగానే తీశారు విజువల్గా. లైక్ సెకండ్ హాఫే సినిమా మొత్తము, ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ వెళ్తూ ఉంటుంది.
సో ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ ద మూవీ. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ రివ్యూ. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ గురించి కంపల్సరీగా మనం తెలుసుకోవాలి కాబట్టి, ఆల్రెడీ తెలిసినా కూడా మనం బుక్స్లో చదువుకున్నా కూడా డైరెక్ట్గా సినిమాలో చూపించినది మాత్రం ఫెంటాస్టిక్. సో ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ ద మూవీ. దట్స్ ఇట్ గైస్, నా సైడ్ నుంచి రివ్యూ అయితే. లైక్ మీరేమనుకుంటున్నారో, లైక్ విక్కీ కౌశల్ యాక్టింగ్ గురించి, రష్మిక మందన్ యాక్టింగ్ గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.